నువ్వు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ 3 థింగ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. డిసిప్లిన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని అందరూ అంటారు. ఎస్, నేను కూడా విన్నాను. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే డిసిప్లిన్ అంటే ఏంటి అనేది. సింపుల్ గా చెప్పాలంటే డిసిప్లిన్ అంటే మనకు చేయాలనిపించినప్పుడు చేయడం కాదు, మనకు చేయాలనిపించకపోయినా చేయాల్సిన పని చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోటివేషన్ ఉన్నప్పుడు పని చేయడం డిసిప్లిన్ కాదు, మోటివేషన్ లేకపోయినా పని చేయడం డిసిప్లిన్. ఒక రోజు 10 గంటలు పని చేసి నెక్స్ట్ మళ్ళీ 5 days పని ఆపేయడం డిసిప్లిన్ కాదు. ప్రతిరోజు కొంచెమైనా కన్సిస్టెన్సీగా పని చేయడం డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మన మూడుకు కాదు, మన గోల్ కి ఇచ్చే రెస్పెక్ట్. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, అసలు డిసిప్లిన్ అంటే మన జీవితాన్ని కఠినంగా మార్చుకోవడం కాదు, మనం ఎంచుకున్న జీవితాన్ని సాధించడానికి మన మీద మనం పెట్టుకునే కంట్రోల్, దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. ఉదాహరణకి యూట్యూబ్ చేయాలనుకునే వ్యక్తి ఈ రోజు వీడియో చేయాలనిపించలేదు అని వీడియో ఆపేయడం మోటివేషన్ కిందకు వస్తుంది. వీడియో చేయాలనిపించకపోయినా 1 గంట కూర్చొని పని చేస్తాను అని కూర్చోవడమే డిసిప్లిన్. నువ్వు నిజంగా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ 3 థింగ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మోటివేషన్ నిన్ను స్టార్ట్ చేస్తుంది, డిసిప్లిన్ నిన్ను కంటిన్యూ చేస్తుంది, కన్సిస్టెన్సీ నిన్ను గెలుపుకు దగ్గరగా తీసుకెళ్తుంది. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి.